హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారండి అందరూ? మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టం? పర్సనల్గా నాకైతే చాలా ఇష్టం. సాడ్లో అయినా హ్యాపీలో అయినా ఫస్ట్ గుర్తొచ్చేది బిర్యానీ అనమాట. వీక్లీ వన్స్ అయితే పక్కా తినాల్సిందే. సో అలా మొన్న సండే రోజు చేసినప్పుడు తీసిన వీడియో. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మన దగ్గర ఏ వెజిటేబుల్స్ అయితే ఉన్నాయో అవన్నీ కట్ చేసుకొని ఒక 70% వరకు కుక్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ ఆలు క్యాప్సికమ్ రెండే వేసాను అండ్ మీల్ మేకర్ కూడా వేసాను. మనకు కావాలి అంటే గోబీ వేసుకోవచ్చు అండ్ తర్వాత గ్రీన్ పీసెస్ వేసుకోవచ్చు, క్యారెట్ చాలా వేసుకోవచ్చు కదా వెజిటబుల్స్ అన్నీ. సో అవన్నీ కుక్ చేసుకున్న తర్వాత వాటిని ఒక బౌల్లో వేసేసుకోవాలి. బౌల్లో వేసుకున్నాక పెరుగు అండ్ ఉప్పు, కారం, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అండ్ టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి కొంచెం పంచదార. అండ్ మీకు ముందు ఒక పేస్ట్ యాడ్ చేశా కదా, అదేంటి అంటే టమాటా, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు వీటి మూడింటిని పేస్ట్ చేసి యాడ్ చేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. సో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నేను ఇంతకుముందు మీకు చూపించా కదా షాహీ బిర్యానీ మసాలా అని, అది కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి మొత్తం అంతా. సో మనం ఇందులో ముక్కలకి కరెక్ట్గా సరిపోయేటట్టు యాడ్ చేయాలన్నమాట. యూజువల్గా అయితే పన్నీర్ ఫ్రై చేసి వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు. నేను ఇట్లా డైరెక్ట్ వేసేసాను. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయాలన్నమాట. నెయ్యి కూడా వేస్తే కూడా బాగుంటుంది. అవన్నీ కలిపేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 15 to 20 minutes వరకు. అండ్ ముందే మనం బియ్యం నానబెట్టుకోవాలి ఒక 15 minutes ముందు. ఇప్పుడు మనం రైస్ కోసం ఒక గిన్నె పెట్టి గిన్నెలో వాటర్ పోసుకొని అందులో షాజీరా, చెక్క, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ అన్నీ వేసేసుకొని సాల్ట్ సరిపడా వేసుకోవాలి. ఎందుకంటే నీళ్ళలోంచి మనం రైస్ సపరేట్ చేస్తాం కాబట్టి వాటర్ వెళ్ళిపోతాయి కదా. అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఉప్పు కూడా యాడ్ చేయాలన్నమాట. అవి మంచిగా ఇట్లా తెలుతున్నప్పుడు మనం ఇంతకుముందు నానబెట్టిన బియ్యం ఏవైతే ఉన్నాయో అవి ఇందులో యాడ్ చేసుకోవాలి. రైస్ని 90% వరకు కుక్ చేసుకోవాలి. అక్కడ అది ఉడుకుతున్నప్పుడు ఒక అడుగు మందంగా ఉన్న గిన్నెలో లేదంటే నాన్ స్టిక్ ప్యాన్లో అయినా ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అదంతా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకునే ముందు ఫస్ట్ గిన్నెలో మనం ఆయిల్ వేసుకోవాలి. ఇంతకుముందు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం మనం వేయించుకున్న నూనె ఉంది కదా, అది కొంచెం వేసి గిన్నె అంతా మొత్తం పట్టేటట్టు కలపాలి. ఫస్ట్ ఒక లేయర్ ఈ వెజిటేబుల్ పన్నీర్ మసాలా పెట్టేసి, అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చేత్తో మనం రైస్ని పట్టుకున్నప్పుడు ఒక 90% వరకు మనకి కుక్ అయి ఉండాలన్నమాట. అది బాగా కలిపేసేసుకొని రైస్ని అంతా మనం వడగట్టేసుకోవాలి. సో ఫైనల్గా చేత్తో ఒకసారి చూసుకొని 90% కుక్ అయింది అనుకున్నప్పుడు ఒక లేయర్గా రైస్ యాడ్ చేసేసేయాలి. ఇక్కడ ఇట్లా చూస్తున్నారు కదా, ఇట్లా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక గరిటెతో ఒక స్ట్రైనర్ ఉంటుంది కదా, దాంతో తీసి మనం యాజ్ ఇట్ ఈస్గా ఇట్లా ఒక్కొక్క లేయర్గా వేసుకోవాలి. ఫస్ట్ కింద ప్యాన్లో ఆయిల్ వేసేసి ఈ మనం ఇంతకు ముందు చేసి పెట్టుకున్న ఏదైతే ఇది ఉంది కదా పన్నీర్ది, అది ఇందులో ఫస్ట్ ఒక లేయర్ కింద వేసుకొని దాని మీద రైస్ వేసేసి మళ్ళీ ఇంకో లేయర్ కర్రీ ఇది యాడ్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో లేయర్ రైస్ కూడా యాడ్ చేయాలి. ఇంకో లేయర్ రైస్ కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేయాలి, నిమ్మరసం కూడా. అండ్ ఇంతకుముందు మనకి బిర్యానీ రైస్ ఉడికింది కదా, అందులో వాటర్ ఏదైతే ఉంటాయో అవి ఒక 2-3 స్పూన్స్ లైట్గా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా మనం ఒక్కొక్కసారి గోధుమ పిండి పెట్టి ఆవిరి బయటికి పోకుండా పెడతాం కదా, అదంతా ఏం అక్కర్లేదు. జస్ట్ నార్మల్గా మన ఇంట్లో టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, అవి పెట్టి ఆవిరి బయటికి పోకుండా చేసేయచ్చు. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవన్నీ వేసుకున్నాక స్టవ్ ఫస్ట్ మీడియంలో పెట్టుకొని ఒక 5 minutes ఉడికించుకోవాలి. లోలో పెట్టి ఒక 7 minutes వరకు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 minutes వరకు వదిలేస్తే సూపర్గా ఉండే దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా టిష్యూ పేపర్స్తో కూడా మనం ఆవిరి పోకుండా చేయొచ్చు అని. సో వీటి మీద ఇట్లా టిష్యూ పేపర్లు వేసేసి దీనికి కరెక్ట్గా సెట్ అయ్యే మూత ఇట్లా పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలన్నమాట. అది పెట్టేసి దాని మీద గట్టిగా బరువు పెడితే ఈజీగా అస్సలు ఆవిరి అనేది బయటికి రాదు. సో ఫైనల్గా చెప్పాను కదా 5 minutes ఏమో మీడియం ఫ్లేమ్, 7 minutes లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలని. అండ్ ఇక్కడ టైం అయిపోయింది. సో కట్టేసాను, చూసారా ఎంత మంచిగా ఉడికిపోయిందో, చాలా చాలా బాగా వచ్చింది. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే కింద మాడినట్టు అవుతుంది. సో ఫైనల్గా కుక్ అయిపోయింది కదా, దీన్ని సర్వింగ్ బౌల్లోకి చేసేసుకొని ఇంకా తినేసేయడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్గా ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ఇక్కడ నేను మా అత్తగారిని అడుగుతాను అనమాట, బాగుంది అత్తయ్య అని. సో మేడం బాగుంది అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.